విషయాలు మాట్లాడుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందండి? కొంచెం జ్ఞాపకం చేయగలరా? గత శుక్రవారం నేను చెప్పిన విషయాల్లో దానికి సంబంధించి లింక్ సబ్జెక్ట్ అనమాట ఈరోజు. ఓకే, నో ప్రాబ్లం, నేనే జ్ఞాపకం చేస్తాను. ఒక ద్రాక్ష తోట యజమాని పనులను పెట్టుకున్నాడు. ఉదయం వెళ్ళి మార్కెట్లో పనుల్ని 1 దినారమునకు ఒడంబడిక చేసుకుని పనికి పిలిచాడు. ఆ తర్వాత 9 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు, సాయంకాలం 5 గంటలకు కూడా వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఖాళీగా ఉంటే, ఎందుకయ్యా మీరు ఖాళీగా ఉన్నారంటే, మమ్మల్ని ఎవరు పనికి పిల్లలేదయ్యా అన్నప్పుడు, మా పొలం వెళ్ళండి, పని చేయండి, తోచినంత ఇస్తానన్నప్పుడు వాళ్ళు వెళ్ళి పని చేశారు. సాయంకాలం జీతం ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే, మొదటగా 5 గంటలకు వచ్చి 1 గంట పని చేసినోడికి 1 దినారం ఇచ్చాడు. అలాగే 3 గంటలు వచ్చినోడికి 1 దినారం ఇచ్చాడు. అప్పుడు ఉదయాన్నే వచ్చి పని చేశారు కదా, 1 దినారకు ఒడంబడిక చేసుకున్నారు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే 1 గంట పని చేసినోడికి 1 దినారమే ఇచ్చాడు, మనం ఉదయం నుంచి కష్టపడుతున్నాం కదా, మనకే చాలా ఎక్కువ ఇస్తాడు అనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా ఎంత ఇచ్చాడంటే, వాళ్ళతో ఒడంబడిక చేసుకున్నట్లు వాళ్ళకు కూడా 1 దినారం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు కడుపు మండి, అంటే లోపల కడుపు మండి అంటే దాని అర్థం ఏంటంటే, హృదయంలో వాళ్ళు బాధపడిపోయి, మేము ఎండలో పని చేసాం, ఉదయాన్నే వచ్చి పని చేసాం, ఎండంతా మాపాలైపోయింది, ఇంత కష్టపడిన మాకు 1 దినారం ఇచ్చాడు, గంట పని చేసినోడు కూడా 1 దినారం ఇచ్చాడు, ఇతను మంచోడు కాదు అన్నట్టు చెప్పుకున్నారనమాట వాళ్ళు. ఆ విషయం గమనించిన యజమానుడు ఏమన్నాడంటే, వాళ్ళని పిలిచి, ఇది నా సొమ్ము, నా ఇష్ట ప్రకారం నేను ఇచ్చుకుంటాను, నేను మంచోడిని అయినందుకు మీకు కడుపు మంటగా ఉందా అన్న ఒక పదం వాడాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ ఒక విషయం గమనించండి. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు కదా, మీరు పని చేస్తే 1 దినారం ఇస్తానని ఒడంబడిక చేసుకున్నాడు వాళ్ళతోటి, ఉదయం వచ్చిన వాళ్ళతోటి. ఒప్పుకున్న ప్రకారం ఏం చేశాడంటే 1 దినారం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశాడు. వాళ్ళకి అన్యాయం ఏం చేయలేదు, వాళ్ళకి న్యాయమే చేశాడు. అయితే 1 గంట పని చేసినోడు కూడా 1 దినారం ఇచ్చాడు కదా, అక్కడ న్యాయం చేశాడా లేకపోతే దయ చూపించాడా అంటే, యాక్చువల్లీ 1 గంట పని చేసినోడికి 1 దినారం ఇవ్వటం అనేది అది న్యాయం కాదు, దాన్ని న్యాయం అంటారు. మరి ఏమంటారయ్యా అంటే, వారి పట్ల దేవుడు దయ చూపించాడయ్యా అంటారు. న్యాయానికి ఎంత ఇవ్వాలి? న్యాయానికి ఎంత ఇవ్వాలంటే 1 దినారములో ఒక 10 వంతు ఇవ్వాలన్నమాట. 10 పైసలు ఇవ్వాలి, 10 పైసలు ఇవ్వాలి. ఏమండి, 10 పైసలు ఇచ్చినప్పుడు వాడు ఏమన్నా, 1 గంట పని చేసావు కదయ్యా, నీకు ఇగో వాళ్ళు ఉదయం నుంచి పని చేసిన వాళ్ళని బట్టి లెక్కేస్తే నీకు 10 పైసలు ఇవ్వడం న్యాయమే. కానీ అక్కడ న్యాయం కన్నా దేవుడు ఏం ఆలోచించాడు అంటే, అయ్యో వీడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇతని ఫ్యామిలీ మా కోసం అన్నీ తెస్తున్నాడు అని ఎదురు చూస్తారు అని ఏం చేశాడంటే దయ చూపించాడు, లేకపోతే కృప చూపించాడు అనొచ్చు. ఏం చెప్పచ్చు అంటే కృప చూపించాడు, వారి పట్ల కృప చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది దేవుని తత్వం, ఇది దేవుని తత్వం అండి. ప్రేమ, దయ, కరుణా వాత్సల్యం అంటారు కదా, కరుణా వాత్సల్యము కలిగిన వాడు దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు దేవుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు దయామయుడు, దేవుడు దయామయుడు. ఇక్కడ దేవుని తత్వం మనకు అర్థమవుతుంది. 1 గంట పని చేసినోడికి, 3 గంటలకు వచ్చి పని చేసినోడికి, మొదట వచ్చి పని చేసినోడితోటి సమానంగా ఎందుకు ఇచ్చాడు అంటే,
అసలు అక్కడ వాళ్ళకి ఒక దినారం ఇవ్వటం అది న్యాయం కాదు. ఎంతో కృప చూపించాడు అనమాట వాటి పట్ల. అసలు ఇది ఎందుకు చెప్పాడు దేవుడు? ఈ యొక్క విషయాన్ని ఎందుకు రాయించాడు దేవుడు అన్న పరిస్థితిని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, మళ్ళీ మత్తయి సువార్త 20 అధ్యాయానికి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. యేసుక్రీస్తు వారు ఏది చెప్పినానండి, అందులో చాలా అర్థం ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దైవజనుల ద్వారా మనం నేర్చుకోవాలి, దైవజనులు నేర్పించాలి. అది వాళ్ళ బాధ్యత. ఏదో మీరు చర్చకి వచ్చేయండి, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, మీరు చర్చకి వచ్చేయండి, మీకు దీవెనలు వచ్చేస్తాయి, అది మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించవలసిన బాధ్యత దైవజనులైన మా మీద ఉంది. నేర్చుకోవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఓకే, మత్తయి సువార్త 20 అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతాం. 14వ వచనం నుంచి, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కదా? నేను మంచివాడైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. నేను మంచివాడిని, నా మంచితనం నీకు ఎలా ఉంటుందంటే కడుపు మంటగా ఉంటుంది, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పాను. 16వ వచనం చాలా ఇంపార్టెంట్. ఈ 16వ వచనాన్ని చెప్పడానికి ఇదంతా చెప్పడం జరిగింది. అదేంటి? ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఇది కడపటి వారెవరు, మొదటి వారెవరు? ఈ ప్రకారమే అయిపోతున్నారంట. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఇంకా ఈ ఈ ఈ ప్రకారం అన్నాడు కదా, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మొదటి వచనం నుంచి 15 వచనాల వరకు చెప్పినదంతా దేనికోసం అంటే, కడపటి వారు మొదటి వారు, మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, అందుకు ఈ విషయం చెప్తున్నాను. 15 వచనాలంతా దేనికి కనెక్ట్ అయి ఉన్నదంటే, ఈ మొదటి వారు కడపటి వారు అవుతాడు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇంకా ఈ 20 అధ్యాయానికి ముందు 19వ అధ్యాయం ఉంది కదండి. 19వ అధ్యాయము 30 వచనం కూడా చదవండి. 30 వచనం నుంచి, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు. 19వ అధ్యాయం 30 వచనం. కడపటి వారు అనేకులు, కడపటి వారు మొదటి వారగుదురు. మళ్ళీ అక్కడ ఉందా ఈ మాట? ఏమండి, 19వ అధ్యాయము లాస్ట్ వచనానికి 20 అధ్యాయము 16వ వచనానికి మధ్య మొదటి వారు కడపటి వారు ఎలాగవుతారు, కడపటి వారు మొదటి వారు ఎలాగవుతారో ఈ 15 వచనాల్లో దేవుడు రాయించి పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏంటి మొదటి వారు ఎవరు, కడపటి వారు ఎవరు? కడపటి వారు ఎలాగ మొదటి వారు అయిపోతున్నారు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే తెలుసుకోవాలా వద్దా? మొదటి వారు ఎవరో కడపటి వారు ఎవరో తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి కదండి, తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఈ 15 వచనాల సారాంశం అర్థమవుద్ది. ఇక్కడ అంటే ఈ 15 వచనాలలో మొదటి వారు ఎవరంటే, ఉదయాన్నే పని కూర్చుకున్నాడు కదా. ఏమండి, ఉదయాన్నే పని కూర్చుకున్నాడు. చూడండి మొదటి వచనంలో 20 అధ్యాయం మొదటి వచనం, ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దినారము చొప్పున పనివారితో ఓడబడి. అంటే మొదటి వారు ఎవరు? ఎవరినైతే దినమునకు 1 దినారము చొప్పున ఒడబడి పనిలో పెట్టుకున్నాడో, ఉదయాన్నే పనిలోకి పిలిచాడో, ఎవరితోటైతే ఒడబడి చేసుకున్నాడో, ఎవరికైతే 1 దినారం ఇస్తానన్నాడో
వాళ్ళు మొదటివారు. వాళ్ళు మొదటివారు అంటే ఈ ఈ సంభాషణలో ఈ సంభాషణలో ఇంకా కడపటి వారు ఎవరు అంటే, సాయంకాలం 5 గంటలకు వెళ్ళినప్పుడు బజార్లో మార్కెట్లో ఖాళీగా ఉన్నారు, వాళ్ళని పిలిచాడు. ఏంటయ్యా మీరు ఇక్కడ నిలబడ్డారంటే, మమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు, ఇలా ఉండిపోయాము, ఎవరైనా పనికి పిలుస్తారేమోనని అలా ఉండిపోయారట. వాళ్ళు బాధపడుతున్నారు, మాకు ఈరోజు పని దొరకలేదు, మమ్మల్ని పిలిస్తే వెళ్ళి పని చేసుకుందాము అని. అప్పుడు వాళ్ళతో అన్నాడు, రండి పని చేయండి, నా పొలానికి వెళ్ళి పని చేయండి, నాకు నాకు ఇష్టమైనంత మట్టికి ఇస్తాను, పొడబడి చేసుకోవద్దు, వాళ్ళతో ఇష్టమైనంత మట్టికి ఇస్తాను అన్నాడు. వాళ్ళు నమ్మారు. యజమానుడి మీద ఒక గంట పని చేస్తే ఏమిస్తావయ్యా అని అనలేదు వాళ్ళు. ఎంతో కొంత ఇస్తానంటున్నాడు కదా అని వెళ్ళి ఏం చేశారు, ఒక గంట పొలంలో పని చేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఆలోచించండి, ఏళ్ళైనా మొదటి వారంటే ఏళ్ళ అంటే ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలో లాస్ట్లో మొదటి వారు అంటున్నారు కాబట్టి ఎవరినో ఉద్దేశిస్తున్నాడు, ఎవరినో ఉద్దేశించి ఎవరి గురించో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి దృష్టిలో మొదటి వారు ఎవరో ఉన్నారు, కడపటి వారు ఎవరో ఉన్నారు. ఆ మొదటి వారు ఎవరు, కడపటి వారు ఎవరు అని మనం ఆలోచిస్తే ఎవరై ఉండొచ్చు అంటే, అసలు మొదటి వారు ఎవరు, కడపటి వారు ఎవరు అని ఈ ప్రశ్నకు మనం లోతుగా ఆలోచిస్తే ఎవరై ఉండొచ్చు? దేవుడు మొదటి ఎవరిని పిలుచుకున్నాడు? దేవుడు కడపటి ఎవరిని పిలుచుకున్నాడు? దేవుడు మొదట పిలుచుకున్న వాళ్ళకి, కడపట పిలుచుకున్న వాళ్ళకి సమానంగా ఏది ఇస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఏమన్నాడు మొదటి వచనం, ఏలయనగా పరలోక రాజ్యము అని ఉంది. ఇక్కడ పరలోక రాజ్యము అంటే దేనికోసం చెప్తున్నాడు? పరలోక రాజ్యము కోసం చెప్తున్నాడు. పరలోక రాజ్యమును భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ ఆలోచిద్దాం, అసలు మొదటి వారు ఎవరై ఉంటారంటే ఇక్కడ ఆలోచిద్దాం. 19వ అధ్యాయం 16వ వచనానికి వచ్చేద్దాం. 19వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని అడిగాను. నిత్యజీవం అంటే పరలోకం. అంటే 19వ అధ్యాయములో సందర్భము, సబ్జెక్ట్ దేనికోసం నడుస్తుంది అంటే నిత్యజీవమును కోసం నడుస్తుంది. ఇంకా 13వ వచనం చూస్తే, 13వ వచనం నుంచి, అప్పుడు ఆయన వారి మీద చేతులించి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలు ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పెను. దేనికోసం చెప్పబడుతుంది? పరలోక రాజ్యం కోసం చెప్పబడుతుంది, పరలోక రాజ్యం కోసం. ఇంకా 19వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఆలోచించినట్లయితే, 19వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఏమండి, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారు. అంటే 19వ అధ్యాయంలో సందర్భం ఏం కనపడుతుందంటే పరలోక రాజ్యము. కొంతమంది నపుంసకులైపోయారంట పరలోక రాజ్యం కోసం. కొంతమంది చిన్నపిల్లల లాంటిది అంటున్నాడు, చిన్నపిల్లల లాంటిది పరలోకం అంటున్నాడు. చిన్నపిల్లల్లోనండి కల్మసం ఉండదండి. ఇప్పుడు చిన్నపిల్లలకే ఒకడికి ఒక దినారం ఇచ్చి ఇంకొకరికి ఇంకొక దినారం ఇచ్చిన, వాడికి ఎంత ఎందుకు ఇచ్చు, నాకెంత, ఇటువంటివి ఉండవు, ప్రశ్నలు ఉండవు చిన్నపిల్లలకు. అంత తెలియదు వాళ్ళకి. ఇంకా ఏం చెప్తున్నాడు, ఒక యవ్వనస్తుడు, ఇప్పుడు మళ్ళీ 17వ వచనానికి వచ్చేద్దాం. 17వ వచనానికి, అందుకైన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలను అడిగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఈ ఆజ్ఞలన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడు?
ఇశ్రాయేలీయులకు. ఇశ్రాయేలీయులకు అంటే ఒక విషయం గమనించండి. దేవునికి మొదటి వారెవరు? మొదటి వారెవరు? అమ్మోనీయుల, ఫిలిస్తీయుల? ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి మొదటి వారు ఎవరు అంటే మొదటి వారు ఇశ్రాయేలీయులు. తన స్వాస్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులను తన స్వాస్యముగా ఏర్పరచుకున్నాడు. మొదటి వారు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పిలుచుకున్నాడు. యాకోబు ద్వారా ఆ ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఆ ఇశ్రాయేలీయులు, యూదులు మొదటి వారుగా కనపడుతున్నారు మనకి. అబ్రహాముకు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, ఇస్సాకు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, యాకోబుకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కానీ మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే ప్రపంచములో ఎన్నో జనాంగం ఉండగా, ఎంతో మంది జనాంగం ఉండగా దేవుడు తనకు మొదటి వారిగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలులతో ఒక రకంగా ఒడంబడిక చేసుకున్నాడు. ఏంటి ఆ ఒడంబడిక? ఇదిగో నేను నా ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, నా ధర్మశాస్త్ర ప్రకారం మీరు జీవిస్తే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపిస్తాను. అంతేకాదు మీకు నిత్య జీవాన్ని కూడా ఇస్తాను, మీకు నా రాజ్యం, నా పరలోకాన్ని ఇస్తాను. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఇశ్రాయేలుతో ఏం చేసుకున్నాడు అంటే ఒడబడి చేసుకున్నాడు. పాత నిబంధన ఎవరితోటి? మొదటి వారైన ఇశ్రాయేలీలతోటి. అంటే ఇక్కడ ఆలోచించండి, మొదటి వారు ఎవరు దేవునికి? దేవునికి మొదటి వారు ఇశ్రాయేలీలు. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లారా? ఏమండి, మొదటి వారు ఇశ్రాయేలీలు. వాళ్ళతో ఒడబడిక, పాత నిబంధన ధర్మశాస్త్రముతో వాళ్ళతో ఒడబడిక చేసుకున్నాడు. వాళ్ళలో కొంతమంది ఒక యవనస్తుడు వచ్చి ఇవన్నీ చేస్తున్నాను 21 వచ్చిన ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన యెడల నువ్వు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఆలోచించండి, ఇశ్రాయేలీలు లో ఒక యవనస్తుడు అనమాట. వెంబడించమంటే ఏం చేశాడంట? ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. వెంబడించలేదండి, ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడండి. ఇంకా ఈ విషయం అర్థం కాక శిష్యులు కూడా ఏమని అడుగుతున్నారు చూడండి. 23 వచ్చిన యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదబెజ్యములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అనగా, ఎవడు రక్షణ పొందగలడు అనగా యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమేనని చెప్పారు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమ గనుక మాకేమి దొరికినని ఆయన అడుగుగా, యేసు వారితో ఇట్లనను. ఇలా దేనికోసం చెప్తున్నాడు? ప్రపంచ పునర్జన్మ అంటే తీర్పు. ప్రపంచ పునర్జన్మ, తీర్పు. తర్వాత పరలోకానికి వెళ్ళిపోవటం. ఈ రేసులో అంటే పరలోకం వెళ్ళే రేసులో మొదటి వారైన ఇశ్రాయేలీలు నెమ్మదిగా ఏమైపోయారంటే వెనకబడిపోయారండి. అవునా కాదా ప్రియమైన దేవుని పిల్లారా? ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది? క్రైస్తవుల కంటే వాళ్ళు ముందంజలో ఉన్నారా? క్రైస్తవుల కంటే వెనకంజలోకి వెళ్ళిపోతున్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనులారా, చక్కగా వాక్యం నేర్పుతున్న యవ్వన బిడ్డలారా, చక్కగా వాక్యం చెప్తున్న యవ్వన బిడ్డలారా,
ఆలోచించండి. ఇశ్రాయేలీయులు పరలోకపు రేసులో పరలోకపు రేసులో ఏమైపోతున్నారు? వెనకబడిపోతున్నారండి. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ కంట్రీ ఉంది కదండి, ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశం దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. దేవుడు వాళ్ళని ఏం వదిలిపెట్టేయలేదు. కానీ యేసుక్రీస్తును, లేకపోతే రక్షణ భాగ్యాన్ని దేవుని కృపను ప్రకటించడం వాళ్ళ ముందు ఉండాలి. కానీ వాళ్ళు వెనకబడిపోయారు. ఏమండి, వాళ్ళ తర్వాత ఈ రక్షణ భాగ్యాన్ని అందుకున్న కడపటి వారెవరు అంటే మనం, అన్యులమైన మనం. మనకు రక్షణ ఎప్పుడు వచ్చింది? దేవోక్తులు మనకి ఎప్పుడు వచ్చాయి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవోక్తులు ఎవరికి ఇచ్చాడు? యూదులకి ఇచ్చాడు. అంటే దేవుడు వాళ్ళని మొదట పిలుచుకున్నాడండి. ఏమండి, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నత వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే మొదటిది అన్నాడు ఇక్కడ. మొదటిది ఏంటి? దేవోక్తులు యూదులు పరము చేయబడును. దేవోక్తులు యూదులు పరము చేయబడును అంటే దేవోక్తి, దేవుని మాట మొదట ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? యూదులకి. మొదటివారండి. కడపటి వారెవరు? కడపటి వారెవరు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇండియాలో ఉన్న అన్యులమైన మనకు, వాళ్ళకి దేవుడు ఎప్పుడో దొరికేశాడు. వాళ్ళ దేవుడు ఎప్పుడో పిలుచుకున్నాడు. మనకు యేసుక్రీస్తు వారు తదనంతరం అపోస్తులు సువార్త ప్రకటించగా కడపటి వారమైన మనము రక్షణలోకి వచ్చామండి. కడపటి వారమైన మనం రక్షణలోకి వచ్చాం. అంటే ఏదో ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం అంటే కేవలం అంటే సువార్తకు లోబడి రక్షణలోకి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఏంటంటే నూతన నిబంధనకు బాప్తిస్మం అందు ఏమవుతున్నామంటే నూతన నిబంధనకు ఒడంబడి అవుతున్నాం. కానీ మనం పిలిచినప్పుడు అంటే మనల్ని పిలిచాడు అనమాట దేవుడు. ఎప్పుడు 3 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి ఆఖరిని పిలువబడ్డాం మనం. ఏమండి, ఇది అర్థం చేసుకుంటే చక్కగా అర్థం అవుతుంది. కొంచెం మనసు పెట్టాలి. మొదటి వారు ఇశ్రాయేలీయులు, కడపటి వారు ఎవరు అంటే మనం. అంటే కడపటి వారమైన మనము ఈ రక్షణ భాగ్యంలో రేసులో ఎవరితో సమానం అయిపోతున్నాం? ఆ పరలోకాన్ని పొందుకుంటంలో ఆ ఇశ్రాయేలీయులతో సమానం అయిపోతున్నాం. ఆ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. చాలా ఇంపార్టెంట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, మనం అన్యజనులు, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. సున్నతి వాళ్ళది, మనకు కాదు సున్నతి. ఏమండి, ఆ కాలమందు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ కాలంలో? ఆ కాలంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నప్పుడు, పిలుచుకున్నప్పుడు అన్యజనులకి వాగ్దానం లేదప్పుడు, అన్యజనులకు పిలుపు లేదప్పుడు, అన్యజనులకు పిలుపు లేదు. ఉదాహరణకి ఉదయాన్నే పెట్టుకున్నాడు కదా కొంతమందిని, ఉదయాన్నే పెట్టుకుని వాళ్ళతో ఒడబడి చేసుకున్నాడు కదా. ఆ టైంలో
3 గంటలకు పిలిచిన వాళ్ళకి, 12 గంటలకు పిలిచిన వాళ్ళకి, 9 గంటలకు పిలిచిన వాడికి ఏమి లేదు, వాగ్దానం లేదు. ఏంటో వాగ్దానం, నీకు ఒక దినారము చొప్పున కూలిచ్చేస్తాను లేదు. ఏమండి, వాళ్ళు మొదటి పిలుచుకున్నాడు. సాయంకాలం 5 గంటలకు కొంతమందిని పిలుచుకున్నాడు. మనం ఏమండి, నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారిని అయి ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టే. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైపోయారు. పిలుపు వచ్చేసింది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి. ఉభయులంటే మొదట పిలుచుకున్న ఇశ్రాయేలు, మొదటి వారైన ఇశ్రాయేలు, కడపటి వారైన ఆఖరి వారైన అన్యులు, వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నాడు? ఏకము చేసేస్తున్నాడు. ఇంకా ఏ భేదము లేదు. యూదుడని, గ్రీకు దేశస్థుడని, అన్యులని ఏ భేదము లేదు. ఇంకా ఆయన క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసును. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసును. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ఏమైపోయాం? మొదటి వారు కడపటి వారు ఏమైపోయారు అంటే క్రీస్తునందు సమానమైపోయారు. ఇప్పుడు సమానమైపోయారు కాబట్టి ఒడబడికి చేసుకున్న వాడికి ఒక దినారం ఇచ్చాడు. ఆఖరొచ్చి దేవుని పిలుపుకు లోబడి క్రీస్తు యేసునందు బాప్తీసం పొందిన వాడికి, రక్షణలోకి వచ్చేసినాడు కూడా ఒకే దినారం ఇచ్చాడు. అంటే ఉభయుల్ని ఏం చేశాడు? సమానమైపోయారు. ఇప్పుడు సమానమైపోయారు. మొదటి వారు కడపటి వారు అయిపోయారు. కడపటి వారు ఏమైపోతున్నారు? ఈ రేసులోని, పరలోకం అనే రేసులో ఏమైపోతున్నారు? మొదటి వారు కంటే ఈ కడపటి వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు వెనకబడిపోతున్నారు. సో అది ఏది చెప్పడానికి? యేసుక్రీస్తు వారి 15 వచనాలలో ఈ ఉపమానం చెప్పాడు కదండి. ఈ ఉపమానం ఎవరెవరిని సూచిస్తుందంటే మొదటి వారైన ఇశ్రాయేలీలను, కడపటి వారైన అన్యజనులను, వాళ్ళిద్దరికీ సమానంగా చేసేసాడు. ఏమి ఇవ్వటంలోని? పరలోకం ఇవ్వటంలో సమానంగా పరలోకాన్ని ఇచ్చేస్తున్నాడు. కనుక ఇక్కడ ఒక విషయాన్ని గమనించాను మనం. ఏంటంటే దేవుడు మంచోడండి. దేవుడు చాలా 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 మంచోడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే 19వ వచనం, కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపట్టస్తులు దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుడు ఆధిక్యత ఇచ్చేశాడు. ఇంకా కలిపేసుకున్నాడు మనల్ని ఎందులో కలిపేసుకున్నాడు అంటే పరలోకానికి ఇవ్వడంలో మనకి సమాన వారసత్వం ఇచ్చేసాడండి. సమానత్వం పొందేసుకుంటాం. ఒక దినారం వాళ్ళకి ఇచ్చాడు, 5 గంటలకు వచ్చినాడుకు ఒక దినారం వచ్చాడు. అంటే వీళ్ళు వాళ్ళు ఏమైపోయారు? దేవుని దృష్టికి సమానం అయిపోయారు. అంటే ఈ పరలోకపు రేసులో కడపటి వారమైన మనం కూడా మొదటి వారితో సమానమైపోయాం. ఇది దేవుడు మనకు న్యాయం చేశాడా? దేవుడు మనకు కృప చూపించాడా? ఒకసారి ఆలోచించండి. కడపటి వారమైన మనకి న్యాయం చేస్తున్నాడా? కడపటి వారమైన మనకు కృప చూపిస్తున్నాడా? అంటే
యాక్చువల్లీ పరలోకాన్ని పొందుకోవడానికి మన దగ్గర ఏ అర్హత ఉందో చెప్పండి? ఎంతో విగ్రహారాధన చేసేసాం మనం, ఎంతో బాధ పెట్టేసాం మనం. అయినప్పటికీ దేవుడు మంచోడు కదా. ఆయన పిలుపునకు లోబడినందుకు, ఆయనతో విశ్వాసం వలనే కృపచేత రక్షింపబడి ఉన్నారు అంటాడు. విశ్వాసం వలన కృపచేత రక్షింపబడి ఉన్నారు. సో మన గొప్పతనం ఏం కాదు. ఏమండి, ఇప్పుడు ఒక దినారం పొందుకున్నవాడు 5 గంటలకు వచ్చి ఒక దినారం పొందుకున్నవాడు ఉదయం నుంచి దేవుని దగ్గర, దేవుని తోటలో పనిచేసిన వాడి దగ్గరికి వెళ్ళి కాలు ఎగటేయటానికి ఏమైనా ఉందో చెప్పండి? ఏమీ లేదు. ఒకటే, దేవుడా నువ్వు మంచోడువు, దేవుడా దేవుడా నువ్వు మంచోడువు, దేవుడా నాకు ఏ యోగ్యత ఉంది దేవుడా, నాకు పరలోకం ఇవ్వటానికి నాలో ఏంటి యోగ్యత దేవుడా? 5 గంటలకు పని చేసినాడు యజమానుడా, నేను ఏ యోగ్యని చెప్పు? నువ్వు పిలిస్తే వచ్చాను, ఏదో కొంచెం పని చేశాను, నాకు ఒక దినారం ఇచ్చావు. మొదటోడు కూడా ఏమనాలి? యజమానుడు నువ్వు ఎంత మంచోడు యజమానుడా, ఎంత మంచోడు నువ్వు. ఆఖరు వచ్చి ఒక గంట పని చేసినోడి మీద కూడా నువ్వు కనికరించు, దయ చూపించి వాడుకు కూడా మాతో సమానంగా ఒక దినారం ఇచ్చావు, నువ్వు ఎంత మంచోడు నువ్వు. అది కడుపు మంట ఉండకూడదు. మనకి ఏముండకూడదు? కడుపు మంట ఉండకూడదు. దేవుడు మంచితనాన్ని బట్టి మనకు కడుపు మంట ఉండకూడదండి. దేవుడికి మనం అందరం పిల్లలమే. వాళ్ళు యూదులైనా, వాళ్ళు ఇశ్రాయేలీలైనా, వాళ్ళు లేకపోతే పాకిస్తానీలైనా, నల్లగా ఉండే ఆ నీగ్రో ప్రజలైనా, అమెరికాలో ఉన్న వాళ్ళైనా, మనమైనా, ఆయనకి ఏముండదు, పక్షపాతం ఉండదు. నా పిల్లలు నా పరలోకానికి రావాలి, అయ్యో వెళ్ళు విగ్రహారాధనలో కొట్టుకుపోతున్నారు, పిలుచుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పిలుచుకుంటున్నాడు. సువార్త ద్వారా పిలుచుకుంటున్నాడు. ఓకేనండి. మొదటి వారు, కడపటి వారు. ఏమండి, ఒక దినారం ఇచ్చాడు, లాస్ట్ వచ్చినోడు కూడా ఒక దినారం ఇచ్చాడు. మొదటి వారం మనం కాదు, ఇశ్రాయేలీలో. కడపటి వారమైన మనకు కూడా ఇశ్రాయేలీలతో సమాన వారసులం అవుతున్నాం మనం. అంటే పరలోకాన్ని మనం కూడా వాళ్ళతో సమానంగా పొందేసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కువేం కాదు, మనం తక్కువేం కాదు. మనం ఎక్కువేం కాదు, వాళ్ళ తక్కువేం కాదు. ఈ పరలోకపు రేసులో మనం కూడా వాళ్ళతో సమాన వారసులం అయిపోతున్నాం లాస్ట్లో వచ్చినప్పటికీ. అంటే దేవుడు మన పట్ల కృప చూపించాడు, గొప్ప కృప చూపించాడండి. ఈ కృపను మనం సద్వినియోగం చేసుకుందాం. మనం కూడా ఎలా తయారవుతున్నాం అంటేనండి, గొప్ప సమస్య ఏంటంటే 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు ఆరాధన అంటే కొంతమంది 10 గంటలకు వస్తారు, ఒక 10% మాత్రమే. 10% మాత్రమే. ఇంకో కొంతమంది ఎన్ని గంటలకు వస్తారు? 11 గంటలకు వస్తారు. ఇంకో కొంతమంది 11:30కు వస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, అది కాదు. ఎవరో ఒక ఆయన అన్నాడంటే, మొదటి వారంటే 10 గంటలకు వచ్చిన వాళ్ళు, కడపటి వారంటే ఇదిగో ప్రార్థనకు ముందు వచ్చినవారు, ముగింపు ప్రార్థనకు ముందు వచ్చినవారు. అది కాదు, అలా కాదు. మొదటి వారంటే ఇశ్రాయేలీలు, కడపటి వారు అంటే అన్యజనులు. ఏమండి, మనం దేవుని మందిరానికి మాత్రం టైంకి మొదటిగా వెళ్ళిపోదాం. ఎందుకంటే దేవుడు కృప చూపించేవాడు. ఆయన తన పిల్లల పట్ల